3 రకాల డ్రీమ్స్ ఉంటాయండి. మొట్టమొదటిది ఏంటిదంటే గాడ్లీ డ్రీమ్స్, దైవికమైన కలలు. దైవికమైన కలలు. రెండోది ఏంటిదంటే మానవులకి వచ్చే సహజమైన కలలు, న్యాచురల్. అంటే మనము మనుషులు అనగా మనకి ఎన్నో కలలు వస్తుంటాయి. సో దోస్ ఆర్ న్యాచురల్ హ్యూమన్ డ్రీమ్స్. మూడవది ఏంటిదంటే డీమానిక్ డ్రీమ్స్, దయ్యాల కళలు, దురాత్మల కళలు. ఈ 3 రకాల కళల గురించి నేను చెప్పబోతున్నాను. ఏంటిదంటే మొట్టమొదటిగా దైవికమైన కళలు ఏంటంటే గాడ్ ఈజ్ ట్రయింగ్ టు గెట్ యువర్ అటెన్షన్. మీ దృష్టి ఆయన పైన నిలపాలని దేవుడు ఈ దైవికమైన కళల్ని ఇస్తుంటాడు. ఎన్నోసార్లు దేవుడు నాకు దర్శనంలో కనపడ్డాడండి, లేకపోతే దేవుడు దర్శనంలో సమయాలతోటి కూడా పిలుస్తూ ఉంటాడు దేవుడు. అది కళ కాదు, దర్శనం కాదు, స్పష్టంగా ఆయన స్వరం వినిపింపజేస్తాడు. ఎస్, కానీ వాట్ వాజ్ గాడ్ ట్రైయింగ్ టు డూ టు గెట్ అటెన్షన్ ఫ్రమ్ శామ్యుయల్. అదే రీతిగా మన జీవితాల్లో కూడా మన పనులలో మనము ముమ్మరంగా ఉన్నప్పుడు, సమయం లేనప్పుడు, బిజీగా ఉన్నప్పుడు, మెనీ టైమ్స్ వెన్ we're టూ ఆక్యుపైడ్, మనము నిద్రపోతున్నప్పుడు, మనము పడుకున్నప్పుడు మనకి కలలు వస్తుంటాయి, దర్శనాలు వస్తుంటాయి. అంటే ఓకే, దట్ ఈస్ ద టైమ్ యు ఆర్ నాట్ ఇన్ కంట్రోల్. మీరు కంట్రోల్లో లేరు కాబట్టి ఒకరు పడుకున్నప్పుడు అంట, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎట్లుంటుందంటే సగం శవంలాగా ఉంటారంట. అంటే ఈ లోకంతో సంబంధం ఉండదు. ఆత్మ ఎప్పుడు కూడా పడుకోదండి. మన అంతరంగ పురుషుడు ఎప్పుడు కూడా పడుకోడు. మన దేహము పడుకుంటుందేమో కానీ ఆత్మ ఎప్పుడు పడుకోదు. సో మనకి ఈ దైవికమైన కళలు ఎందుకు వస్తూ ఉంటాయి అంటే దేవుడు మనకి ఏదో చెప్పాలని. గాడ్ ఈజ్ ఈదర్ ట్రైంగ్ టు వార్న్ యూ, ఏదో హెచ్చరించడానికి, లేకపోతే ఒక నూతన మార్గం ఎన్నుకోవడానికి, గైడెన్స్ ఇవ్వటానికి, లేదా అని అంటే యూ హ్యావ్ టు టేక్ దిస్ వే అని చెప్పటానికి, లేకపోతే నువ్వు చేసేది తప్పు, కమ్ బ్యాక్ టు మీ అని చెప్పడానికి. అది హెచ్చరికలాగా దేవుడు మనకి దర్శనాలు ఇస్తూ ఉంటాడు. యోసేపుకు వచ్చినట్టు ఆదికాండం 37వ అధ్యాయంలో యోసేపుకి కళలు ఎలాగొస్తాయి? గాడ్ వాజ్ ట్రైంగ్ టు టెల్ హిమ్ సంథింగ్, గాడ్ వాజ్ ట్రైంగ్ టు గెట్ హిజ్ అటెన్షన్. అదే రీతిగా దానియేలుకి దర్శనాల రూపంలో మాట్లాడిన దేవుడు 2వ అధ్యాయము దానియేలు. అదే రీతిగా అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో పేతురు, ఆయన చూసింది దర్శనం, అది కళ కాదు కానీ అది దర్శనం. హీ హ్యాడ్ అ విజన్. సో యూ సీ, బైబిల్ ఎన్నోసార్లు మనం చూస్తుంటాము, గాడ్ ఆల్వేస్ ట్రైస్ టు టాక్ టు అస్ త్రూ విజన్స్. దర్శనాల ద్వారా మాట్లాడాలని ఆశపడే దేవుడు. చూడండి, రిపీటెడ్ డ్రీమ్స్ వస్తున్నాయా? రిపీటెడ్ డ్రీమ్స్ అంటే దేవుడి దగ్గర నుండి మరలా ఒకటే విషయం గురించి డిఫరెంట్గా ఉండొచ్చేమో కానీ థీమ్ మాత్రము ఒకటే ఉంటుంది. రిపీటెడ్గా డ్రీమ్స్ వస్తున్నాయి అంటే గాడ్ ఈస్ ట్రైంగ్ టు టెల్ యూ. ఇంకోటి ఏంటంటే దైవికమైన గాడ్లీ డ్రీమ్స్లో మనకి భయం ఉండదు, మనకి ఒకలాంటి స్ట్రెస్, ఒత్తిడి ఉండదు, బ్లడ్ ప్రెషర్ హైగా ఉండదు, సమాధానం ఉంటుంది. అది హెచ్చరిక అయినా పర్వాలేదు, సమాధానంతో కూడింది ఉంటుంది. దైవికమైన కళలు ఎప్పుడు కూడా సమాధానముతో ఉంటాయి. ఇట్ విల్ గివ్ యూ పీస్. గాడ్లీ డ్రీమ్స్, గాడ్లీ విజన్స్ ఆర్ ఆల్వేస్ అకంపనీడ్ బై పీస్. మీరు పొద్దున్న లేసిందే, అవును దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, అవును దేవుడు నాకు ఏ మార్గం ఎన్నుకోవాలో చెప్తున్నాడు, అవును దిస్ ఇస్ ద వే ఐ నీడ్ టు టేక్ అని తెలుస్తుంది. రెండవది ఏంటంటే డ్రీమ్స్ దట్ కమ్ ఫ్రమ్ హ్యూమన్ యాక్టివిటీ. మనము చేసే క్రియలు బట్టి, దినమంతా చూసేదాన్ని బట్టి, వినేదాన్ని బట్టి, మాట్లాడేదాన్ని బట్టి సహజమైన అంటే మానవ హ్యూమన్ టెండెన్సీ పడుకున్నప్పుడు వచ్చే కళలు. చూద్దాము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. విస్తారమైన పనిపాటల వలన స్వప్నాలు పుడతాయంట. అంటే విస్తారమైన ఆలోచనలు, ఏ విషయంలో అయితే ఎక్కువ మీరు ఆలోచిస్తున్నారో, ఏ విషయం గురించి అయితే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారో, ఏ విషయం గురించి అయితే ఆ దినమంతా, లేకపోతే సినిమాలు చూస్తారేమో, లేకపోతే ఏదో ఒకటి చేస్తారేమో, లేకపోతే యు బీన్ టాకింగ్ అబౌట్ సంథింగ్ అండ్ యూ గెట్ ద సేమ్ డ్రీమ్.
ఏదైతే మాట్లాడారో లేకపోతే దానికి రిలేటెడ్గా డ్రీమ్స్ వస్తుంటాయి. సో ఇట్ ఈస్ అ హ్యూమన్ టెండెన్సీ. విస్తారమైన పని పాటల వలన ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హ్యూమన్ డ్రీమ్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎమోషన్స్, భావోద్వేగాలు బట్టి మనం రోజంతా ఏడుస్తూ ఉంటే ఏడుపు కలలే వస్తాయి. స్ట్రెస్ అయినప్పుడు, ఒత్తిడి కలిగినప్పుడు దానికి రిలేటెడ్ డ్రీమ్స్ వస్తాయి. లేకపోతే మన జీవితంలో జరిగిన ఈవెంట్స్ని బట్టి, సంఘటనలు బట్టి మనకు అటువంటి రీతిగా కలలు వస్తుంటాయి. మూడో రకం ఏంటిదంటే దురాత్మల వల్ల కలిగే కలలు. దురాత్మలు కూడా మనకి కలలు కలగజేస్తాయి. ఏ రీతి అయితే దేవుడు ఆత్మ ఉన్నాడో అదే రీతి దురాత్మ, అది కూడా ఒక ఆత్మ కాబట్టి దురాత్మల వల్ల మనకి కలలు కలుగుతుంటాయి. దే ఆర్ కాల్డ్ యాజ్ స్పిరిచువల్ ఇంట్రూడర్స్. స్పిరిచువల్ ఇంట్రూడర్స్ అంటే చొరబడేవారు. వితౌట్ పర్మిషన్ వస్తాయి. మనము వాటికి నువ్వు రా అని చెప్పక్కర్లేకుండా మనలో ఏమైనా ఒక సందు ఉందంటే రెడీగా ఉంటాయి అనమాట రావటానికి, అంటే దూడ్చుకొని రావటానికి రెడీగా ఉంటాయి. ఇంట్రూడర్స్ అంటే ఏంటి? లాక్ వేసినప్పటికీ కూడా ఎక్కడో ఒకటి నుండి, ఎక్కడ సందు ఉందో అక్కడ నుండి వస్తానికి చొరబడి వస్తాయి, దూడ్చుకొని వస్తాయి. సో దే ఆర్ కాల్డ్ యాజ్ స్పిరిచువల్ ఇంట్రూడర్స్. మనుషులకి భయము కలగజేస్తుంది. ఎంతమందికి ఈ ఎక్స్పీరియన్స్ ఉంది? ఆ దురాత్మ నన్ను నిద్రలో దాడి చేసినప్పుడు, నిద్రలో నాకు కళ రూపంలో వచ్చినప్పుడు నాకు భయం కలిగింది, నాకు ఆందోళన కలిగింది, నాకు స్లీప్ పారాలిసిస్ అంటూ ఉంటారు. స్లీప్ అంటే ఫ్రీజ్ అయిపోతారు, అంటే ఏం చేయనివ్వదు. దాని తర్వాత సెక్షువల్ డ్రీమ్స్ అంటే నా పర్మిషన్ లేకుండా, నా కన్సెంట్ లేకుండా లైంగికంగా అపవాది అంటే దురాత్మలు, అన్క్లీన్ స్పిరిట్స్, సెక్షువల్ స్పిరిట్స్ దాడి చేస్తున్నాయి. కొంతమందికి అయితే ఏకంగా ఫిజికల్గా మార్క్స్ ఉంటాయి, ఫిజికల్గా స్క్రాచెస్ కానీ మార్క్స్ కానీ, అంటే నిజంగా అది దురాత్మలే కానీ దే హ్యావ్ బీన్ అటాకింగ్ సో మచ్ దట్ యూ కెన్ సీ ఫిజికల్ సైన్స్ ఆఫ్ అ డీమన్ అటాకింగ్ యూ ఇన్ యువర్ స్లీప్.